సార్ ఎలక్ట్రల్ బాండ్స్‌ని బ్యాన్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సార్. అంటే దీనికి గల కారణాలేంటి? ఎలక్ట్రానిక్ బాండ్స్ వల్ల ఏం నష్టాలున్నాయి? బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు సార్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది? నిన్న ఒక చారిత్రాత్మక తీర్పు అని చెప్పొచ్చు. హిస్టారిక్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 5 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, తర్వాత జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, ఈ 5 మందితో కూడిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక చారిత్రాత్మక తీర్పును ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఇచ్చింది. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దానివల్ల నష్టాలు ఏంటి, ఎవరు కోర్టుకు వెళ్ళారు, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే గవర్నమెంటు ఎస్బీఐకి ఆదేశించింది. బీజేపీ గవర్నమెంటు ఫైనాన్స్ యాక్ట్ కింద యాక్ట్ని సవరించడం ద్వారా 2017లో సవరించి పొలిటికల్ పార్టీలకి ఫండ్, ఏదన్నా కంపెనీలు కానీ ఎవరైనా పొలిటికల్ పార్టీలకు ఫండ్ ఇవ్వాలంటే ఆ ఇచ్చిన వాళ్ళ వివరాలు బయటికి చెప్పకుండా ఉండే విధంగా ఒక దాని ఏమంటారు, ప్రైవసీ, వాళ్ళకి సీక్రసీ అనొచ్చు, ప్రైవసీ అనొచ్చు. అంటే నేను ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి 10 లక్షలు ఇవ్వాలి, నేను ఆ పార్టీకి ఇచ్చినట్టుగా ప్రపంచానికి తెలియకూడదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బాండ్స్ని ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. నేను వెళ్ళి 10 లక్షలు కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తే అది నాకు ఆ ఎలక్ట్రికల్ బాండ్స్ ఇస్తుంది. ఈ బాండ్స్ 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, ఈ డినామినేషన్లో ఈ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. నేను 10 లక్షల బాండ్ని తీసుకొచ్చి నాకు నచ్చిన పొలిటికల్ పార్టీకి ఈ బాండ్ని ఇస్తే ఈ బాండ్ని వాళ్ళు ఇచ్చిన 15 డేస్లో క్యాష్ చేసుకోవచ్చు. సో నేను నీకు ఇచ్చినట్టుగా, పొలిటికల్ పార్టీకి ఇచ్చినట్టుగా ఎవరికీ తెలియదు. దీన్ని ప్రవేశపెట్టింది బీజేపీ గవర్నమెంటు. అది 2018 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ బాండ్స్ 2017లో దీన్ని తీసుకొచ్చింది, 18 నుంచి ఎగ్జిక్యూషన్లోకి వచ్చింది. బీజేపీ అసలు ఇది ఎందుకు పెట్టాము అని చెప్తుందంటే దీనివల్ల ప్రైవసీ ఉంటుంది, రెండోది బాండ్ కాబట్టి బ్లాక్ మనీని నిరోధించవచ్చు. ఎందుకంటే దానికి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు, ఇది వైట్ మనీనే ఉంటుంది, బ్లాక్ ఉండదు. సో కాబట్టి బ్లాక్ మనీని నిరోధించడానికి ఈ పద్ధతి మేము పెట్టాము అనేది బీజేపీ సమర్థించుకునింది. దీని మీద అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే ఒక సంస్థ, ఏడిఆర్ అంటారు దాన్ని, తర్వాత సిపిఐఎం ఉంది కదా, సిపిఎం అంటాం, సిపిఎం పార్టీ, తర్వాత కాంగ్రెస్ నుంచి జేఆర్ ఠాకూర్, ఈ ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ముగ్గురు తరపున స్పందన బిస్వాలి అక్కడ పిటిషన్ ఫైల్ చేశారు. వీళ్ళ తరపున కపిల్ సిబాల్, విజయ్ షన్యార్య, తర్వాత ప్రశాంత్ భూషణ్, ఈ ముగ్గురు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. నవంబర్లో ఇది వెళ్ళింది, నవంబర్ నుంచి వాదనలు జరిగాయి. నిన్న ఫైనల్గా యునానిమస్, అంటే 5 మంది జడ్జెస్ యునానిమస్గా, ఏకగ్రీవంగా తీర్పిచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది వల్ల చాలా నష్టాలు ఉన్నాయనేది వాళ్ళు 1 by 1 చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి, ఈ సీక్రెట్గా ఉండడం వల్ల, ఎవరికి సీక్రెట్ ఇది, బీజేపీకి ఇస్తే సీక్రెట్, ప్రతిపక్షాలకు ఇస్తే సీక్రెట్ కాదు. ఎందుకు బీజేపీకి తెలిసిపోతుంది. ఎందుకు, ఈ ఎస్బీఐ అనేది యూనియన్ బ్యాంకు, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఈ బ్యాంక్లో ఎవరెవరు కొన్నారు, ఆ బాండ్స్ని మళ్ళీ ఎవరు క్యాష్ చేసుకున్నారు, ఈ డీటెయిల్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అంటే బీజేపీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కంపెనీలు ఎవడెవడు ఎంత ఇస్తున్నారు అని చెప్పి ఆ కంపెనీల మీద కక్ష సాధింపు అనేది బీజేపీ చేసే అవకాశం ఉంది. దానివల్ల ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే ప్రతిపక్షాలకు డబ్బులు ఇవ్వడానికి భయపడతాయి. అందుకనే ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కువ 90% బీజేపీకే ఫండ్ ఇచ్చాయి కానీ మిగతా పార్టీలకు ఫండ్ ఇవ్వలేదని చెప్తున్నారు. సో ఇది నెంబర్ 1. అంటే ఇది ఒక ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్కి ఇది విరుద్ధం. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. అధికారంలో ఉన్న పార్టీకి ఫండ్స్ ఎక్కువ వస్తున్నాయి,
అధికారంలో లేని పార్టీలు లేదా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకి ఫండ్ ఇవ్వడానికి కంపెనీలు భయపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఫండ్ ఇస్తే బీజేపీకి తెలిసిపోతుంది డీటెయిల్స్, బీజేపీ మనల్ని ఏదో ఒక రకంగా వేధిస్తుంది అన్న ఒక భయంతో ప్రతిపక్షాలకు ఫండ్స్ రావట్లేదు. సో ఇది ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్కే విఘాతం కలుగుతుంది అనేది నెంబర్ 1. నెంబర్ 2, క్విడ్ ప్రోకోగా పనిచేస్తుంది. ఇప్పుడు దీనివల్ల నేను ఒక కంపెనీ నుంచి ఒక 10 కోట్లు బీజేపీకి ఇస్తే ఆ 10 కోట్ల వర్త్ బీజేపీ ఆ కంపెనీకి ఏదో ఒక రకంగా మేలు చేయాల్సి ఉంటుంది. దీన్నే పాలసీ డిసిషన్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే పాలసీలను రూపొందించే దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలు ఈ పొలిటికల్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మనం ఆ మధ్య కూడా ఒక స్కామ్ ఏర్పడింది. పార్లమెంట్లో ఎంపీలు ఏ ప్రశ్నలు అడగాలి అనే దాంట్లో కూడా డబ్బులు ఇస్తున్నారని చెప్పారు. సో ఈ క్రమంలో ఈ క్విడ్ ప్రోకో కూడా ఇది దారితీస్తుంది. 3వది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 19(1) ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రజల ప్రాథమిక హక్కు సమాచార హక్కు కూడా ఆర్టీఐ చట్టం కూడా సపరేట్గా తీసుకొచ్చారు. ఇక్కడేమో ఏ పార్టీకి ఏ కంపెనీ ఎవరు ఫండ్ ఇచ్చారనే విషయం ప్రజలకు చెప్పట్లేదు. ఆర్టీఐ కింద కూడా దీన్ని మనం అడగడానికి లేదు. ఇది బేసిక్గా రాజ్యాంగ వ్యతిరేకమైన క్లాజ్. ఇది అంటే రాజ్యాంగం హామీ ఇస్తుంది పౌరులందరికీ ఒక రైట్ టు సమాచార హక్కు అనే హామీ ఇస్తుంటే ఈ చట్టానికి సంబంధించిన సవరణ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన విషయాల్లో పౌరులకి ఈ హక్కుకి భంగం కలుగుతూ ఉంది. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధము, రాజ్యాంగం ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుంది అనేది ఈ ధర్మాసనం చెప్పింది. అట్లాగే బ్లాక్ మనీని నిరోధించడం అనే పేరుతో వీళ్ళు తీసుకొచ్చారు, కానీ ఇది ఇంకొక రకంగా బ్లాక్ మనీని ప్రోత్సహిస్తుంది. అనేక షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీల నుంచే ఈ పార్టీలకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మనం దీన్ని చూసాము, అదానీ కంపెనీ మీద హిండన్బర్గ్ ప్రధాన ఆరోపణ ఏంటి? అదానీ కంపెనీ విదేశాల్లో కొన్ని దేశాల్లో కంపెనీలు పెట్టినట్టుగా చూపించి ఆ దేశాల కంపెనీల నుంచి ఇక్కడ ఇండియన్ అదానీ కంపెనీల్లోకి పెట్టుబడులు పెడుతుంది. దీన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంటు ఎక్కువ పెట్టే కొద్దీ మన ఇక్కడున్న షేర్ కొనాలనుకున్నప్పుడు, ఇప్పుడు నేను షేర్ మార్కెట్లో షేర్ కొనాలనుకున్నప్పుడు, స్టాక్స్ కొనాలనుకున్నప్పుడు నేను చూసే విషయాలలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెడుతున్నారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అనేది దాన్ని బట్టి నేను కొంటానన్నమాట. అంటే ఇదొకటే కాదు, అనేక విషయాలను చూస్తాను. ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే ఈ కంపెనీ బాగున్నట్టే అనే దానికి ఒక గుర్తు అనమాట. అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళే చేసి ఈ కంపెనీ బాగా గ్రోత్ బాగుంది, మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి షేర్ మార్కెట్లో దాని మీద పాజిటివ్ వచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఇది అనైతిక చర్య. అందుకనే ఇప్పుడు సెబీ కూడా కొత్త రూల్ పెట్టింది. ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే 50 కోట్ల కంటే ఎక్కువగా ఒక సింగిల్ కంపెనీలో చేయకూడదు. అంటే 50% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంటు సింగిల్ కంపెనీలో చేయకూడదనే ఒక రూల్ని సెబీ ప్రవేశపెట్టింది. అట్లాగే ఆ ఇన్వెస్ట్మెంట్కి సోర్స్ కూడా చూపించాలని కూడా చెప్పిందనమాట, దీన్ని కట్ చేయడానికి ఇటువంటి. సో ఈ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఇలాంటి ప్రమాదం ఉంది, బ్లాక్ మనీ పెరిగే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని నిషేధించింది, ఎస్బీఐని ఆపేయమనింది. ఎస్బీఐ ఏ కంపెనీలు బాండ్స్ని కొన్నారు ఆ డీటెయిల్స్ అంతా ఇవ్వమనింది. దానికి కూడా డెడ్ లైన్ కూడా పెట్టింది, మార్చి లోపల ఇవ్వాలి. ఏ పొలిటికల్ పార్టీలు క్యాష్ చేసుకున్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సైట్లో మార్చి 13 లోపల పబ్లిష్ చేయాలి. ఏ పార్టీకి ఎన్ని, మనం వెళ్ళి చూసుకోవచ్చు. ఆ సైట్కి వెళ్తే ఏ పార్టీ ఎంత ఇచ్చారు, ఎవరెవరు ఇచ్చారో కూడా డీటెయిల్స్ ఉంటాయి. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మనం అందరూ కూడా ఏ పొలిటికల్ పార్టీలకు ఎవరు ఇస్తున్నారో తెలిస్తే
ఆ కంపెనీలకు అనుగుణంగా ఏమన్నా వీళ్ళు పాలసీలు చేశారా లేదనేది మీడియాకు కానీ సామాన్య ప్రజలకు కానీ తెలుస్తుంది. ఇది బేసిక్గా అనమాట ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన విషయాలు.